ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். షార్ట్ ఫిలిం అంటరా ఇదే 10,000 రా. లడ్డు కావాలా నాయనా? ఈ వీడియోలోని పాత్రలు, గిన్నెలు, తపేలాలు, గ్లాసులు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు, జీలకర్ర ఆవాలు మడిసి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీకు కిరకితలు పెట్టి కవించడానికే మా ఈ ప్రయత్నం. ఆ షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు కాన్సెప్ట్ కోసం ఒక చోట కూర్చున్నారు. అసలు కాన్సెప్ట్ ఏంట్రా? కాన్సెప్టా? హారర్. వీళ్ళేంట్రా బాబు? వద్దు. రాజులు రాజ్యాలు ఏంటిది? డైలాగ్ ఇదేంటి? ఎక్కడ లేని ఒత్తులని దీంట్లోనే ఉన్నాయి. మనకు వచ్చిన చెప్పేద్దాంలే. జే మ్యాచ్ మీద వద్దు. లవ్ స్టోరీ. అసలు మనలో ఎవరికైనా లవ్ సెట్ అయిందా? Hey baby, I love you. I hate you. Shut man. నందిని చెప్పన్నయ్య. నందిని ఐ లవ్ యూ. వద్దు. మరి యాక్షన్? ఒక 25 రైళ్ళు గాల్లో తట. మన బడ్జెట్ ఎంత? షట్ మ్యాన్. మరి కామెడీ? రే రండ్రా షూటింగ్ చేసేచ్చు. రే బాబు ఆగు. స్టోరీ డైరెక్షన్ నేను చూసుకుంటాను రా. నేను షూటింగ్ ఎట్టింగ్ చేస్తాను రా. ఓకే. మరి నువ్వు? నేను నీకు సపోర్ట్ చేస్తాను రా. నెక్స్ట్ ఇప్పుడు నమస్కారం. ఓకేనా? ఈడెవడు? నెక్స్ట్ ఇప్పుడు నీ డైలాగ్ ఏంటంటే నాను నాన్న చెప్పు. అరే మాట్లాడరా. సార్ అడు మోగోడు. నెక్స్ట్ ఏడొచ్చాడా? ఓ కింద ఈడెవడో కొంచెం బాగానే ఉన్నాడే. ఫ్రేమింగ్లోనే బాగానే ఉన్నాడు అని అన్నాడు. ఓకే. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఈడెవడరా బాబు కొట్టేసులో అన్నాడు. ఓకేలే. నువ్వు హీరో, నువ్వు విలను. ఎప్పుడురా బాబీ బుక్? ఫస్ట్ నేను ఓమ్తో స్టార్ట్ చేద్దాం. బాగా వచ్చింది స్టోరీ. ఏంటి? కొంచెంసేపు ఆలోచిద్దాం. ఆస్కర్ ఇది ఆర్టిస్ట్ అయిపోవచ్చు మనం. ఈడెవడా? ఎలా
స్టోరీ ఏంటంటే స్టోరీ స్టార్ట్ చేస్తుంది. ఇది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తే ఇది క్లైమాక్స్. గాలి ఎగురుతుంది కాకే పవరం. అది అత్తి అత్తి ఇది 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 అది కింద చూడు. మన వాళ్ళకి ఫోన్ చేద్దాం. అయిపోయిందిరా, వచ్చేయండి. రారా. ఎవర్రా? ఈడు హీరో, ఈడు విలను. హీరో వెళ్ళను హీరో. అరే గాలికి ఎగిరిపోయేలా ఉన్నాడు. ఆడి వెళ్ళిన ఏంట్రా? ఈడు హీరో, ఆడు విలన్. ఓకేనా? అసలు మీ కథ ఏంటంటే ఇది కథ. ఓకేనా? ఈ కథ ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రువులుగా మార్చిన కథ. అందులో ఒకరు వాసు, ఇంకొకరు దాసు. ఇద్దరు కాన్సార్కి కలిసి వెళ్తుండగా దాసుకు బాగా ఆకలేసి ఏమన్నా తిందామన్నాడు. వాసు ఓకే అన్నాడు. కాన్సార్ క్యాంటీన్లో 10 రూపాయలు 20 బిస్కెట్ ప్యాకెట్ కొన్నారు. వాసు దాన్ని స్టైల్గా పైకి ఎగరేసి 4-5 టేకులు కిందడేసి ఫైనల్ టేక్లో దాసుకి ఇచ్చాడు. దాసు కవర్ చింపి అందులో ఒక బిస్కెట్ తీసి వాసుకు తినిపించాడు. వాసు దాసుకు తినిపించాడు. దాసు వాసుకు తినిపించాడు. వాసు దాసుకు తినిపించాడు. దాసు వాసుకు తినిపించాడు. వాసు దాసుకు తినిపించాడు. వాసు దాసుకు తినిపించాడు. దాసు వాసుకు తినిపించాడు. చివర్లో వాసు బిస్కెట్ ప్యాకెట్ వంక చూసి షాక్ అయ్యి దాసు వంక అనుమానంగా చూస్తాడు. ఈడేట్ ఎలా చూస్తున్నాడని దాసు కూడా బిస్కెట్ ప్యాకెట్ వంక చూసి వాసు వంక అనుమానంగా చూస్తాడు. ఇంతకీ వీళ్ళిద్దరి అనుమానానికి కారణం ఏంటంటే అందులో ఒక్క బిస్కెట్టే ఉంది. ఇంటర్వెల్. ఆ ఒక్క బిస్కెట్ ఎవరు తింటారు? ఒక్క బిస్కెట్ ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రులుగా మార్చింది. కాన్సార్ కథ మార్చింది. వాసుకి దాసుకి యుద్ధం చూడ్డానికి మీరంతా సిద్ధం. రక్తాలు వచ్చేలా కాపోయినా దెబ్బలు తగిలేలా కొట్టుకున్నారు. ఆ ప్రమాదానికి సమాధానం ఇచ్చే అని ఎంట్రీ ఇచ్చాడు యేసు. జేబులోంచి ఆ ఒక్క బిస్కెట్ తీసి 2గా విరగొట్టాడు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. చేసుకోండి, పండగ చేసుకోండి. అది చేస్తున్నాను రా. చేస్తున్నాను. ఓకే అచ్చా ఇది కదా అది మీరు చేయండి రా, మీరు చేయండి. వద్దు, నువ్వు చేయలే, నువ్వు చేయలే. అది అయిపోయిందిరా, అప్లోడ్ చేసేద్దామా? చేసేద్దాం రా. రే ఆ పాంప్లెట్ తేరా. పాంప్లెటా? దేనికి? ఆ ఈమెయిల్కే కదరా మనం షార్ట్ ఫిల్మ్ సెండ్ చేయాలి. ఈమెయిల్ వీళ్ళింటి కరెంట్ షాక్ కొట్టిన కాకలు ఉండి పేరు.
ఏమైంది? బాగానే ఉంది కదా. రే ఏమైందిరా? ఆ ఇయర్ చూడరా. రే మాయా, ఇదేంట్రా లాస్ట్ ఇయర్ ఉంది.